హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రాజ్ శ్రీనివాస్. టాలీవుడ్ను శాపం వెంటాడుతుందా అనిపిస్తుంది. వరుస ఘటనలతో టాలీవుడ్ అట్టుడికిపోతుంది. ఒకవైపు మోహన్ బాబ్ ఇష్యూ నడుస్తుండగానే తాజాగా అల్లు అర్జున్ అరెస్ట్ వార్త టాలీవుడ్లో సంచలనం సృష్టిస్తోంది. మరి మొన్న 4వ తేదీ నాడు సంధ్యా థియేటర్లో జరిగిన ప్రీమియర్ షో తొక్కిసలాటలో ఒక మహిళ చనిపోతే ఆమె కొడుకు తీవ్రంగా గాయపడి ఇప్పటికీ అపస్మారక స్థితిలో ఉన్న నేపథ్యంలో అల్లు అర్జున్ అరెస్ట్ అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరి అల్లు అర్జున్ అరెస్ట్ అనేది దాని వెనుక ఎవరున్నారు, అసలు ఆ సంఘటన అంటే అల్లు అర్జున్ అరెస్ట్ను సమర్థిస్తున్నారా లేదా తెలుసుకుందాం. మనతో పాటు సీనియర్ అనలిస్ట్ కృష్ణకుమార్ గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే. సో చూశారు కదా మేడం, అల్లు అర్జున్ అరెస్ట్ అనేది నేనైతే నమ్మలేకపోతున్నాను. అంటే పెద్ద పెద్ద వాళ్ళు అంత ఈజీగా అరెస్ట్ అవ్వరు కదా, ఏంటి అంత ఈజీగా అరెస్ట్ అయిపోయారు అల్లు అర్జున్? కొన్నిసార్లు అలా జరుగుతుంటుందండి, జరగాలి కూడా. ఇప్పుడు అరెస్ట్ చెయ్యాలా వద్దా అనే ఒక మీమాంస కూడా బహుశా వెంటాడి ఉంటుంది వాళ్ళను కూడా. అయితే ఆయన హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. జరిగితే హైకోర్టుకి ఏం చెప్పారంటే, నేను థియేటర్ వాళ్ళకి ఇన్ఫామ్ చేశానండి అని చెప్పాడు. చెప్తే మరి బాధ్యత అంతా థియేటర్ది కదా, ఈ కేసు నుంచి ఈయన మినహాయింపబడతాడు కావచ్చు, క్వాష్కి వెళ్తే క్వాష్ అయిపోతుంది అని అనుకున్నా నేను. కానీ మరి చట్టం మనకు ఒక కోణమే తెలుసు, చట్టానికి చాలా కోణాలు తెలుసు కదా. మరి చట్టం ఏం ఆలోచించిందో అరెస్ట్ చేయాల్సిందే అని చెప్పింది. ఇంకొకటి మేడం, అల్లు అర్జున్ స్పందన కూడా ఆలస్యంగా స్పందించారు, గుర్తుందా మీకు? అవును. జరిగిన తర్వాత చాలా అంటే ఒక రోజు తర్వాత 24 hours తర్వాత ఏదో స్పందించాడు ఆయన. అవును. సో అంటే ఒక రకంగా ఈ సినిమా అనుకుంటున్నప్పటి నుంచి దాదాపు 3 సంవత్సరాలు పట్టింది సినిమా. అయితే సుకుమార్ ప్రాజెక్ట్ అట్లాగే ఉంటాయి, చెక్కి చేస్తారు ఆయన. కానీ అవుట్కమ్ బాగా వస్తుంది, అది వేరే విషయం. అయితే ఇక చేసి ఉన్నారు. ఈ మధ్యలో గత 7 నెలల నుంచి అల్లు అర్జున్ మీద తీవ్రమైన వ్యతిరేకతని తీసుకురావటానికి శతవిధాల మెగా ఫ్యామిలీ బాగా పనిచేసిందనే చెప్పొచ్చు. ఎక్కడో నాలాంటి వాళ్ళు తప్పితే అల్లు అర్జున్కి ఆ మాత్రం స్వేచ్ఛా స్వాతంత్ర్యం ఉండదా, అతనికి ఒక మనసు ఉండదా, అతనికి ఒక ఎంపిక ఉండదా, మేనత్త భర్త తమ్ముడికి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఏంటి, ఇలా ఎవరో నాలాంటి వాళ్ళు ఒకళ్ళిద్దరు సపోర్ట్ ఇచ్చారు. కానీ పాపం అందరూ అల్లు అర్జున్ని కొంచెం ఒకంత ఇరుకును పెట్టాలనే చూశారు. ఈ ప్రాసెస్లో మన నాగబాబు గారి ట్వీట్లు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి ట్వీట్లు కావచ్చు, అలాగే వాళ్ళ అభిమానుల్ని ఎవరైతే ఉంటారో వాళ్ళ అభిమాన సంఘాల వాళ్ళని ఎక్కడా నిద్రపోనివ్వకోకుండా వాళ్ళు ఎప్పుడు బుస్సుమని బుసగొట్టేలాగానే వాళ్ళిద్దరూ ట్రై చేశారు బాగా. వాళ్ళు మేము ఆడనివ్వము, బ్యాన్ చేస్తాము, మేము చూడొద్దు, ఇలా రకరకాలుగా చేస్తే ఒక రకంగా అల్లు అర్జున్ కూడా ఒకానొక సందర్భం వచ్చేసరికి ఒకంత భయాందోళనకు కూడా గురైనట్లు ఒక స్ట్రెస్ లెవెల్స్లోకి వెళ్ళిపోయాడు. కానీ పైకి బింకంగా ఉన్నప్పటికీ ఒక స్ట్రెస్ లెవెల్స్ అయితే వచ్చేసినాయి. అయితే మరి అదే సందర్భంలో సినిమానేమో విపరీతమైన భారీ అంచనాలతో ముందుకెళ్తుంది, బాగా బిజినెస్ అయ్యింది. మరి ఇంత బిజినెస్ అయ్యింది, నన్ను నమ్మి ఇంతమంది బయ్యర్లు కొన్నారు, మరి థియేటర్కి జనాలు రాకపోతే ఏంటి పరిస్థితి అనే ఒక భయం అయితే అతన్ని వెంటాడింది. సరే, దానికి తగ్గట్లు మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు మరి మనం ఇంత భారీ అంచనాలకు వెళ్ళాము, ఇంత బిజినెస్ చేశాము, అబాస్పాలు అవ్వకూడదు అని చెప్పి అటు గవర్నమెంట్ని ఇటు గవర్నమెంట్ని అడిగి టికెట్ రేట్లు పెంచిచ్చారు. అప్పుడు చాలామంది వ్యతిరేకించారు, నిజానికి నేను కూడా వ్యతిరేకించాను. కరెక్టే కదండి. అవును, అది చాలా తప్పు. ప్రేక్షకుల అభిమానుల రక్తాన్ని పీల్చడం కరెక్ట్ కాదు అని చెప్పి, సరే ఏదేమైనా అపవాదు మూటగట్టుకున్నప్పటికీ కూడా సినిమా మటుకు ముందుకు వెళ్ళాలి, డబ్బులు పిండాలనే ఉద్దేశంతోనే వాళ్ళు గవర్నమెంట్లతో మాట్లాడుతున్నారు. రకరకాల రేట్లు. అయితే గవర్నమెంట్ నిర్ణయించిన రేటు 1200. ఇక ఆ పైన జరగాల్సినవన్నీ జరిగినాయి. సరే, ఇక ఫైనల్కి వచ్చేసరికి రాత్రిపూట షోలు అవ్వటం, ఇది
ప్రభుత్వం చేసిన తప్పు. రాత్రిపూట షోలకి అనుమతి ఇవ్వాల్సింది కాదు, 6 నుంచి ఇస్తే అయిపోయి ఉండేది. సరే రాత్రిపూట షోలకి ఇచ్చేసరికి అసలే ఒత్తిడిలో ఉన్నారు వీళ్ళు. అంటే మనం ఏదో అంత అల్లు అర్జున్కి పాజిటివ్గా వెళ్ళాలని కాదు, ఏ మనిషి అయినా ఇప్పుడు అతని షూస్లో కాళ్ళు పెడితేనే మనకు తెలుస్తుంది. అదే మనమైతే ఎలా ప్రవర్తిస్తాము అంటే మనకు బాగానే మార్కులు వేసుకుంటాం కదా మరి. అందుకని నేను చెప్తున్నా, ఈ ఒత్తిడి అసలు ఈ భారీ సినిమాలు ఇండస్ట్రీలోకి వచ్చిన తరువాతనే ఈ జాడ్యాలన్నీ వచ్చినాయి. అసలు ఈ భారీ అంచనాలు ఏంటి, అసలు ఇంత హై బడ్జెట్ సినిమాలు ఏంటి? 300 కోట్లు 300 కోట్లు ఆయన రెమ్యునరేషన్. ఇంక సినిమా తీయడానికి ఎంత అయ్యి ఉంటది? 1000 కోట్లు బిజినెస్ చేసింది ఈ సినిమా. వారంలోనే 1000 కోట్లు. ఫస్ట్ బిజినెస్ 1000 కోట్లు బిజినెస్ అయింది. ఇప్పుడు 1 వీక్ లో వచ్చేసింది. ఇక వచ్చేయని లాభాలే, పంట పండింది వాళ్ళకి. అయితే మరి ఈ పరిస్థితుల్లో ఇంత పెద్ద మెగా ప్రాజెక్టులు ఎత్తినేసుకున్నందుకు అటు అల్లు అర్జున్కి కావచ్చు, ఇటు సుకుమార్కి కావచ్చు, అటు ప్రొడ్యూసర్స్కి కావచ్చు, ముగ్గురు ఒక రకంగా ఒక అంపశయ మీద ఉన్నట్లే ఉన్నారనిపించింది నాకు. ఇక దానికి తోడు పులి మీద పుట్రలాగా ఈ అర్ధరాత్రి ఘటన, ఆ షో అక్కడ మహిళ మృతి చెందటం. ఇంక ఇప్పుడు ఇలాంటప్పుడు ఏంటంటే ఎలా స్పందిస్తే ఏమవుద్దో తెలియదు అన్నప్పుడు ముభావంగానో అభావంగానో అయిపోతారు మనుషులు. అలాంటి స్థితిలోకి అల్లు అర్జున్ వెళ్ళాడనిపిస్తుంది అని నేను అనుకుంటున్నా. సరే స్పందించకపోవడం, ఏది ఏమైనప్పటికీ స్పందించకపోవడం తప్పు. సరే ఆలస్యంగా స్పందించి 25 లక్షలు నేను ఇస్తున్నాను ఆ కుటుంబానికి, అలాగే ఆ కుటుంబం భవిష్యత్తులో ఏ అవసరమైనా నేను చూసుకుంటాను, ఆ పిల్లోడి ఆరోగ్య ఖర్చులు నేను పెట్టుకుంటాను అని చెప్పి అన్నాడు. సరే ఇదైనా ఒక రకంగా మంచిదే కదా అని అనుకోకుండా దాన్ని కూడా నువ్వైతే 300 కోట్లు తీసుకుంటావు, నువ్వైతే 25 లక్షలే ఇస్తావా, ఇలా అసలు అంటే నరం లేని నాలుకలు ఎక్కువ ఎన్నైనా మాట్లాడతారు. సరే ఈ పరిస్థితుల్లో తప్పెవరిదైనప్పటికీ ఆ అమ్మాయి బలైపోయింది. ఇప్పుడు నా ఉద్దేశంలో ఒక 4-5 తప్పులు ఉన్నాయి దీంట్లో క్లియర్ కట్గా. ప్రభుత్వం తప్పుంది, అల్లు అర్జున్ తప్పుంది, ఇప్పుడు కోర్టు అతను తప్పు ఉండబట్టే కదా అరెస్ట్ చేసింది, అంటే మనం దాన్ని గౌరవించాలి. మేడం నేనైతే సినిమాకి వచ్చిన ఆ ఫ్యామిలీని కూడా తప్పడతాను మేడం. ఎందుకంటే ఏం ముంచుకుపోయిందండి, ఏం కొంపలు ఆరిపోయండి. అంత చిన్న పిల్లలు వేసుకొని అంత భారీ రష్ లో మొదటి రోజు ఆ షో చూడాల్సిన షోనే చూడాల్సిన అవసరం ఏంటి? ఈ చలిలో 2 పిల్లలు తీసుకొని వచ్చి వాళ్ళ ఆరోగ్యం ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఓ పక్కన భర్త ఆరోగ్యం కూడా బాగోదంట. మరి ఇంత మొండితనము మూర్ఖత్వం పనికిరాదు, అది ఉన్మాదం. మీరు కరెక్ట్ మాట వాడారు, ఉన్మాదం. ఇంత ఉన్మాదం పనికిరాదు అభిమానం అనే ముసుగులో. చూడండి సరే వీళ్ళు పోలీసులు, ఇంటెలిజెన్స్ అందరి వైఫల్యం ఉంది ఇక్కడ. చూడండి 5-6 వైఫల్యం ఉంది. చివరికి జరిగింది ఏంటి? ఆ ప్రాణం పోయింది. ఆ చంటి పిల్లలకి తల్లి లేకుండా పోయింది. అతనికి భార్య దొరుకుతుందేమో కానీ ఈ చంటి పిల్లలకి భార్య ఎక్కడి నుంచి, తల్లి ఎక్కడి నుంచి దొరుకుతుంది? తల్లి ప్రేమని దూరం అయిపోయినట్లే కదా. అందుకని చెప్పి ప్రభుత్వాలు కూడా మీ డబ్బు కక్కుర్తి కోసం, మీకు వచ్చే బోర్డు GST కోసం మీరు ఈ విధంగా పర్మిషన్స్ ఇవ్వటము, రాత్రిపూట షోలకి అనుమతి ఇవ్వటం చాలా తప్పు చేశారు. ఇప్పుడు ఇంత పెద్ద తప్పు జరిగింది, అందరి వైపు నుంచి జరిగింది, అందరూ శిక్షార్హులే అవుతారు. గవర్నమెంట్ని కూడా క్వశ్చన్ చేస్తుంది కోర్టు, మీరు ఎందుకు ఇచ్చారు, ఏ ఉద్దేశంతో ఇచ్చారని. అలాగే ఇంటెలిజెన్స్ వైఫల్యం, అసలు మీరు ఎందుకు అంచనా వేయలేకపోయారు? అసలు మీకు జీతాలు ఇచ్చేది ఎందుకు? ఏం జరుగుతుందో ముందస్తుగా ఊహించడానికే కదా. ఇట్లా రకరకాలుగా అడిగే అవకాశం ఉంది. ప్రతి ఒక్కళ్ళు సమాధానం చెప్పాల్సిందే. కాకపోతే నాకు ఒక గుండె ధైర్యం ఏంటి అంటే నాకు చట్టం నాకు తెలుసు కాబట్టి, చట్టం కనీసం కూరలు ఉన్నాయి చట్టానికి, చట్టం కూడా పనిచేస్తుంది అనేది అల్లు అర్జున్ విషయంలో పనిచేసింది అనిపిస్తుంది నాకు. మేడం ఎందుకో అల్లు అర్జున్ అరెస్ట్ చేయాలని ఈవెన్ లాయర్లు కూడా డిమాండ్ చేసిన సందర్భం మొదటిసారి చూసా. ఏదో దిశ అట్లాంటి సంఘటనలో చూసాను లాయర్లు అలా తిరగబడడం. ఫస్ట్ టైం లాయర్లు కూడా అల్లు అర్జున్ అరెస్ట్ చేయాల్సిందేని డిమాండ్ చేశారు. అదేనండి, ఇప్పుడు ఎవరికైనా ఒక ప్రాణం పోయింది, అసలు ఎందుకు పోయింది ఈ సినిమా అనే ఒక పాయింటే కదా. కానీ మనము ఇంకొంచెం ముందుకెళ్ళి ఈ ఒక్కడేనా అల్లు అర్జున్ ఒక్కడేనా ఇంకెవరు అనేది మనం ఒక విశ్లేషణ చేసాం. ఇప్పుడు బహుశా అందరూ ఈ మాదిరిగా అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. ఇప్పుడు రకరకాల వాళ్ళ పాత్రలు ఉన్నాయి.
ఇప్పుడు ఒక సంఘటన జరగటానికి నలుగురు ఐదుగురు ఎట్లయితే కారణభూతులు అవుతారో ఒక మంచి పనికి కూడా నలుగురు ఐదుగురు కారణభూతులు అవుతారు. ఇప్పుడు ఇక్కడ కావాల్సింది ఏంటి? థియేటర్ యాజమాన్యం. థియేటర్ సింపుల్గా ఏం చెప్పేసింది, మాకేం సంబంధం లేదని థియేటర్ చేతులు దులుపుకుని అల్లు అర్జున్ నాదేం తప్పులేదు నేను ఇన్ఫార్మ్ చేశానని చెప్పి, పోలీస్ డిపార్ట్మెంట్ నాదేం తప్పులేదు అంటే చివరికి ఆ అమ్మాయి అభిమానులదే తప్పండి. అభిమానులే తప్ప, అంతే కదా వాళ్ళు చెప్పేది, అంతే వాళ్ళు చెప్పేది అట్లాగే ఉంది, అభిమానులదే తప్పు అన్నట్లుంది. అందుకని ఏంటంటే అభిమానులది మాత్రమే కాదు బాబు తప్పు, వాళ్ళు వచ్చి తప్పు చేశారు అనుకుందాం పోనీ, కానీ మీరు కూడా బాధ్యులే అని చెప్పి చట్టం ఈరోజు చెప్పింది. ఇది ఈ దృష్ట్యా నాకు చట్టం ముందు అందరూ, మీరు మంచి వాళ్ళు కాబట్టి అలా ఆలోచిస్తున్నారు, చట్టం ముందు అందరూ సమానులండి, చట్టం ముందు అందరూ సమానులే అనేది అప్పుడప్పుడు మనకి ఆకాశంలో నక్షత్రాల్లాగా అప్పుడప్పుడు మనకి అనిపిస్తుంది అనమాట. కొంచెం సమానమా లేదంటే బాగా సమానమా మేడం? కొంచెం సమానం. రైట్. ఎందుకు అంటున్నానంటే సినిమా రిలీజ్ వరకు ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీళ్ళ మామయ్య మెగా ఫ్యామిలీకి ఒక ఆయన కూడా ఈ సినిమాను కొంత చూసినట్టు వదిలేశాడు. సర్లే ఏదో మనోడే కదా ఏదో గొడవ చేస్తాడు కానీలే అని ఏం మాట్లాడకుండా వదిలేశాడు. టికెట్ రేట్లు పెంచుకొని ఇచ్చారు, అంతా బాగానే జరిగింది. కానీ ఈ అరెస్ట్ వెనక నాకు ఒక ఆలోచన వస్తుందండి. సినిమాలో కొన్ని డైలాగ్స్ ఉన్నాయి. వాడికి నేనే బాస్, ఎవడరా నాకు బాసు, వాడికి నేనే బాసు, బాసు తమ్ముడికి నేనే బాసు, అందరికీ నేనే బాస్ అని ఒక డైలాగ్ ఉంటుంది. ఇట్లాంటివి 4-5 డైలాగులు ఉన్నాయి ఆ మెగా ఫ్యామిలీని ఉద్దేశించి చేసిన డైలాగ్స్ అనేది బయటకు వచ్చాక అందరు చెప్పుకున్నారు. బహుశా ఇది ఆ డైలాగే ఈరోజు అల్లు అర్జున్కి అరెస్ట్ కారణమా? ఒక ఆలోచన. అంటే బ్యాక్ అండ్ స్టోరీ అది అవ్వచ్చు అనుకుందాం, రైట్. కానీ వాళ్ళు చెప్పగలరా ఆ సంగతి? సమాజం ఎవరు చెప్పలేరు. కానీ సమాజానికి కనిపించేది ఏంటి? అక్కడ ఆమె చనిపోయింది కాబట్టి ఆ ఘటనని బాధ్యునిగా చేస్తూ చట్టం ఈ విధమైన చర్య తీసుకుంది అనేది బయటికి వస్తుంది. నా దృష్టిలో వాళ్ళు వెనక ఎన్ని వేసుకున్నా కానీ వేషాలు పైకైతే చెప్పుకోలేరుగా. అందుకని ఇప్పుడు తిరుపతి హుండీలో అజ్ఞాత భక్తులు డబ్బులు వేసినట్టు, నగలేసినట్టు, బంగారం వేసినట్టు వాళ్ళు ఏమో చేశామని తృప్తి పట్టమే కానీ చెప్పుకోగలరా? చెప్పుకునేది గొప్ప, క్లెయిమ్ చేసుకోగలిగింది గొప్ప. ఇప్పుడు నల్లధనం చాలా ఉంటదండి, నీది అని చెప్పుకోలేని ధనం ఎంత ఉంటే నీకేంటి లాభం? నువ్వు క్లెయిమ్ చేసుకోగలిగిన ధనం ఉండాలి. అలాగే ఈ రోజు చట్టం తను క్లెయిమ్ చేయగలిగింది, చట్టం పవర్ఫుల్ అని చెప్పి చెప్పగలిగింది. మనం అంతవరకే చూద్దాం, బ్యాక్ అండ్ స్టోరీలు వద్దు. పైగా ఇంకొకటి, డైలాగులు నన్ను ఉద్దేశించున్నాయి అని భుజాలు దడుకోవటం అనవసరం. గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు దడుకున్నట్లు అది ఒక్కొక్కసారి మన ఉద్దేశించినట్టు కూడా ఉంటాయి. సినిమా కథలు ఎక్కడి నుంచి పుడతాయండి? సమాజంలోంచే పుడతాయి. మనం అందరం సమాజంలో ఉన్నాం, ఏదో ఒక డైలాగ్ మనకు కూడా తగిలినట్టుంటది. కానీ వాళ్ళకి తెలుసా? అంటే మేడం ఇండస్ట్రీకి బాస్ అంటే చిరంజీవి, బాస్ని మించిన బాస్ లేడు. కానీ బాస్ని మించిన బాస్ తమ్ముడికి నేనే బాస్ అనేది మాత్రం కొంచెం అంటే ఒకటండి. వాళ్ళు బాస్ అనుకున్నా తప్పే, వాళ్ళకి నేనే బాస్ అని ఇతను అనుకుంటే అంత తలకి పొగరెక్కితే గనక అది ఎప్పటికైనా దిగి తీరవలసిందే. కాలం టెంపర్ సినిమాలో ఒక డైలాగ్ నాకు బాగా నచ్చింది, జూనియర్ ఎన్టీఆర్ డైలాగ్. కాలం చాలా పవర్ఫుల్, అందరు దోలా తీర్చేస్తారు. అందుకని ఏం అక్కర్లా, కొంచెం ముందు వెనక అంతే. నిజంగా నువ్వు చేసేది తప్పు అయితే ఏదో ఒక రోజు నీ ప్రాణం ఉన్నప్పుడైనా నీ ప్రాణం పోయిన తర్వాత అయినా ఏది బయటపడకుండా రాజకోట రహస్యాలు అయితే ఏమీ ఉండవు. అందుకని చెప్పి ఎవరంతా అంత తల పొగరు ఎక్కించుకుంటే వాళ్ళంత తొందరగా దిగుతారు. కర్మ అనుసరిస్తుంది కదండి, కర్మ ఫాలోస్ అంటారు కదా. నేను పెద్ద కర్మ సిద్ధాంతాన్ని నమ్మను, కానీ కర్మ సిద్ధాంతం కాకపోయినా మన యాటిట్యూడే కర్మ అండి. అంతే కదా, కరెక్ట్. మనము దేవుడు కర్మ ఇవన్నీ పెద్ద మాటలు మాట్లాడుకోకర్లా, మన యాటిట్యూడే మన ఎక్కడికైనా తీసుకెళ్తుంది, మన యాటిట్యూడే మన ఎక్కడికైనా పడేస్తుంది. పాతాళంలోకి తొక్కగలదు, ఆకాశంలోకి తీసుకెళ్ళగలదు. ఏ యాటిట్యూడ్ మనకు అవసరం అనేది మనం తేల్చుకోవాలి. మేడం ఈ దెబ్బతో ఇక అల్లు ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ పూర్తి స్థాయిలో విడిపోయినట్టే అనుకోవచ్చా? అలా అనుకోవటానికి లేదు. రాజకీయాల్లో కావచ్చు, సినిమాల్లో కావచ్చు, శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు. మళ్ళీ ఏదో కలుపుతుంది వాళ్ళని.
ఇప్పుడు అందరినీ కలిపేది డబ్బే, Okay. విడగొట్టేది డబ్బే. అవును. ఏమో కలిసి చేసే ప్రాజెక్టులు వస్తాయేమో. ఓకే. ఎవరన్నా ఒక గొప్ప డైరెక్టర్ వచ్చేసేసి ఒక కొన్ని మామ అల్లుళ్ళ సవాలను సినిమా తీస్తే వీళ్ళిద్దరే చేస్తారేమో. చేస్తారేమో. కరెక్ట్. అదొక మెగా బడ్జెట్ సినిమా అనుకోండి, అల్లు మెగా బడ్జెట్ అని పెట్టుకున్నారనుకోండి, బాగుంది ఇది. ఎందుకు చేయరు? అవును. డబ్బు ఎవరికి చేదండి, ఫేమ్ ఎవరికి చేదు? అవును. ఇంతకంటే కొట్టుకున్న వాళ్ళే కలిసిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఓకే. అందుకని మనం అసలు నా దృష్టిలో ఏమనిపిస్తుంటుందంటే, సమాజానికి హితం కాంది, సమాజానికి అవసరం లేనిది అసలు మాట్లాడుకోవడం కూడా వేస్ట్ ఏమో. వాళ్ళకి మనకి చాలా దూరం ఉందండి. అవును. మనం దగ్గరగా ఫీల్ అవుతాం కానీ వాళ్ళ దగ్గరగా వాళ్ళు ఫీల్ కారు. అవును. ఇప్పుడు సింపుల్గా ఒక మాట, మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరం, మా ఇంటికి మీ ఇల్లు అంతే దూరం. అంతే. అదే డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాం, మన పని మనం చేసుకుంటా ఉండున్నట్లయితే వెర్రే అభిమానము, పిచ్చి అభిమానము, మీరు అన్నట్లు ఆ అభిమానం లేకుండా ఉన్మాదం లేకపోతే Correct. ఆమె బతికేదేగా. రేవతి కుటుంబం ఎంత చిన్నభిన్నం అయిపోయిందండి. అవును. చాలా బాధకరం. సో ఒక రకంగా అల్లు అర్జున్ అరెస్ట్ అనేది చాలా మార్పుల కారణం అవుదేమో అనుకుంటున్నాను. చాలా మందికి ఇది ఒక కనువిప్పు సంస్కరణలు కూడా తీసుకురావాలండి. సంస్కరణ కూడా తీసుకొస్తుంది. ఇప్పుడు ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది, అరే మనం తప్పు నిర్ణయం తీసుకున్నామే అని. అలాగే పోలీసులకు కూడా ఒళ్ళు దగ్గర ఉంటది. ఎంత సంస్కారం జరిగింది అనుకున్నా పోలీస్ డిపార్ట్మెంట్ మటుకు సంస్కరించబడట్లేదండి. అవును. ఇక అది అవదిలేండి, డబ్బున్నోళ్ళ చేతిలో అది తప్పదు. ఇంకా అధికారం డబ్బు చేతిలో మీరు పోలీస్ డిపార్ట్మెంట్ని సంస్కరించాలనుకుంటే మీరు ఒకే ఒక్క పని చేయాలి మేడం. న్యాయ వ్యవస్థను ఎట్లాగైతే స్వతంత్ర వ్యవస్థగా చేశారో అలాగే పోలీస్ వ్యవస్థను కూడా న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా ఉందని మీరు నమ్ముతున్నారా? ఎంతో కొంత ఆ మాత్రం పోలీస్ వ్యవస్థ కూడా స్వతంత్రంగానే వ్యవహరిస్తుంది. లేదండి అమ్మ, మీరు అలా ఇప్పుడు బాడీ వేర్ కెమెరాలు వచ్చినాయి. అలా అనుంటే ఈ రోజు అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యేవాడే కాదు. మీరు అంటే నేను ఐ బిలీవ్ అరెస్ట్ అయ్యేవాడే కాదు. ఈరోజు మోహన్ బాబుకు అరెస్ట్ నోటీసులు వెళ్ళేవే కాదు. ఆయన వైసీపీ మద్దతుదారుడు మోహన్ బాబు కాబట్టి ఈరోజు అరెస్టుకు ఆయనకి తాకీదులు వెళ్ళినాయి. వైఎస్ఆర్సీపీ మద్దతుదారుడు కాబట్టి అల్లు అర్జున్ ఇవాళ అరెస్ట్ అయ్యాడు అనేది నా ఫీలింగ్. సో మీరేమంటారో నాకు తెలియదు, బట్ అది విషయం. అంటే నేనైతే 100% నేను ఏకీభవించనండి. ఇప్పుడు న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా ఉందని మీరు అంటున్నారు కదా, మరి స్వతంత్రంగా ఉంటే వీళ్ళందరి అభిప్రాయాలు ఎందుకు తీసుకుంటుంది? వీళ్ళందరి ఎఫెక్ట్స్ ఎందుకు పడతాయి? అంటే మేడం ఇప్పుడు అంటే ఉదాహరణకి వంట ఎగ్జాంపుల్ చెప్తాను. నేను చికెన్ తీసుకొస్తే మీరు చికెన్ వండుతారు, నేను మంచి చక్కటి తోటకూర తీసుకొస్తే తోటకూర పప్పేస్తారు మీరు. అంతేగా, అంటే మీరు జడ్జి, నేను పోలీస్. నేను ఏది ఇస్తే అదే మీరు చెప్పగలరు తప్ప మీరు అంతకు మించి ఏం చేయలేరు మీరు. సో న్యాయ వ్యవస్థ వీళ్ళు ఏది చెప్తే అది మాత్రం, అంటే న్యాయ వ్యవస్థ ఇంకేం ఇండిపెండెంట్గా చేయడానికి ఏం లేదు కదా మేడం. మీరు పోలీసులు ఏం ప్రొజెక్ట్ చేస్తారో అదే పద్ధతిలో వెళ్ళాలి తప్ప దానికి ఏం చేయడానికి లేదు. అది నేను అనుకోవడం. బట్ ఎనీవే, అల్లు అర్జున్ అరెస్ట్ అనేది ఇండస్ట్రీలో సమూల మార్పులకు కారణం కావాలని ఒకటి నేను ఆశపడుతున్నాను. ఒక ఇండస్ట్రీయే కాదండి, ఓకే, ఈ ఘటన తాలూకు ఎవరెవరైతే పొరపాట్లు చేశారో, ఎవరెవరైతే తప్పులు చేశారో వాళ్ళందరికీ ఒక హెచ్చరిక అవుతుంది. అందరూ ఇదే విధంగా శిక్షించబడాలని నేను కోరుకుంటాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.